యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనందరికి తెలిసిన ప్రకారము మన పాపముల నిమిత్తము ఆయన భూమి మీదకి వచ్చాడు. మన పాపముల నిమిత్తము మరణించాడు. అది వాస్తవం. ఇంకా ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఇది కూడా వాస్తవం. కానీ యేసుప్రభు వారు అతి ముఖ్యమైన విషయం నెరవేర్చడానికి వచ్చాడు. అదేదో వాక్యానుసారంగా పరిశీలన చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2-3 వచనాలు పరిశీలన చేద్దాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని మనకు పాప శరీరాకారములతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ 3వ వచనం మనందరూ తెలిసిన విషయమే. దేవుడు తన సొంత కుమారుని భూమి మీదికి పాప శరీరాకారంలో పంపి దేవుడు మన పాపం కొరకు క్రీస్తు ప్రభునందు ఆ శిక్ష విధించాడు. కానీ 2వ వచనాన్ని పరిశీలించినట్లయితే ధర్మశాస్త్రము దేన్ని చేజాలకపోయినో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం దేన్ని చేజాలకపోయింది? ఆ విషయాన్ని దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా ఏ విధంగా నెరవేర్చాడు పరిశీలన చేద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహనబలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. 7-8 వచనాలు గమనించినట్లయితే ధర్మశాస్త్రం ఏం చేయజాలకపోయిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. చదవబడిన ఈ వచనాలను పరిశీలించినట్లయితే ధర్మశాస్త్రము ఏం చేయలేకపోయిందో మనం అర్థం చేసుకునవచ్చు. ఇక్కడ ఇజ్రాయిలీలు నరహంతకులుగా దొంగలుగా మారారు. వీరు బళ్ళు అర్పిస్తున్నారు అంతే తప్ప వాళ్ళ ప్రవృత్తి అనేది మారడం లేదు, పాపం అనేది పోవడం లేదు. అందుకే దేవుడు 6వ వచనంలో చెప్తున్నాడు, కనికరాన్ని మాత్రమే కోరుకుంటున్నాను, బళ్ళు కాదు. ఇంకా పౌలు భక్తుడు కూడా ఇదే విషయాన్ని, ధర్మశాస్త్రం అనేది నా పాపాన్ని పోగొట్టజాలకపోయింది, పాపం అనేది పెరిగింది నా ధర్మశాస్త్రం వలన అని రోమాపత్రిక 7వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 10వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడాను. ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఈ విధంగా ధర్మశాస్త్రం అనేది పాపాన్ని పోగొట్టలేకపోయింది. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు సిలువలో చిందించిన రక్తం చేత మన పాపాలు కడగబడుతున్నాయి తప్ప మన పాప స్వభావాన్ని మనం కోల్పోకుండాన్నాము. అందువలన ఈ పాప ప్రవృత్తిని పోగొట్టడానికి, ఈ పాప స్వభావాన్ని తీసివేయడానికి, ఈ పాప శరీర స్వభావాన్ని తీసివేయడానికి తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువును భూమి మీదకి పంపించి ఏం జరిగించాడో చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని పరిశీలన చేద్దాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను. ఈ వచనాన్ని పరిశీలించినట్లయితే యేసుప్రభు ఏ విధంగా జీవించాడు? ఎటువంటి పాపం లేకుండా జీవించాడు? దేనివలన జీవించాడు? దేనివలన అద్భుత కార్యాలు చేయగలిగినాడు? వీటన్నిటికీ కారణం క్రీస్తు ప్రభునందు జీవమునిచ్చిన ఆత్మ నియమం. ఈ ఆత్మ నియమం అనేది పాప మరణముల నియమం నుండి విడిపించుతుంది. ఆత్మ నియమం వలన శరీర స్వభావాన్ని ఎదిరించి ఏ విధంగా జీవించాలి, పాప నియమాన్ని ఎదిరించి ఏ విధంగా జీవించగలరు,
ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా దీర్ఘశాంతం చూపాలి, ఏ విధంగా మంచితనాన్ని కలిగి ఉండాలి, ఏ విధంగా ఆశను నిగ్రహించుకోవాలి, ఏ విధంగా దీర్ఘశాంతం చూపాలి, ఏ విధంగా మంచితనం కలిగి ఉండాలి అని, అంతేకాకుండా మన విశ్వాసం అనేది ఏ విధంగా ఉండాలి, ఇటువంటివి తను భూమి మీద ఉండి జీవించి ఒక మాదిరిగా ఒక మోడల్గా మనకు ఉండాలని భూమి మీదకి వచ్చాడు.